हेलो गाइस, वेलकम टू आवर चैनल आरब मॉम। आज हमारी फ्रेंड आई है शांति भाभी, तो आज आपके लिए बिहारी का स्टाइल लिट्टी चोखा बनाएंगे। आज हम लोग तेलुगु में ब्लॉगिंग करेंगे। ఈరోజు మా ఫ్రెండ్ వచ్చారు బిహారీ ఆవిడ. సో ఆవిడేమొచ్చి లిట్టీస్ చేస్తారు, లిట్టీ చోకా చూద్దాం. ఇది బిహారీ స్టైల్ అనమాట, స్పెషల్. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటేంటో చూద్దాము. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే సత్తు అండి, చనా సత్తు దొరుకుతుంది. ఇది ఏ కంపెనీ అయినా ఉంటుంది, పర్వాలేదు, ఇదే ఉండాలని ఏం లేదు. దెన్ ఆఫ్టర్ అజ్వాయిన్, వాము, దెన్ కాలా జీరా, దెన్ ఘీ అండ్ నిమ్మకాయ. ఇది ఓన్లీ ఫర్ మన లిట్టీస్కి ఇవే కావాలి. దెన్ ఆఫ్టర్ చోకాకి మనం చూద్దాం. చోకాకి ఏమొచ్చి బ్యాగను, వంకాయ, టొమాటో, దుంప, అల్లం, తెల్లుల్లి, నెక్స్ట్ గ్రీన్ చిల్లీ అండ్ సాల్ట్. ఇది చోకాకి అండి. ఫస్ట్ మనం లిట్టీస్ ఎలా చేస్తున్నాం చూద్దాం. దెన్ ఆఫ్టర్ చోకా రెడీ చేసుకుందాం. మన గోధుమ పిండి కూడా కావాలి. గోధుమ పిండితో మనం రోటీలా చేసి స్టఫింగ్ ఏమొచ్చి మనం ఇప్పుడు చేసుకుంటున్నాం చెన్నా సత్తుతో. చూడండి, నేను 2 బౌల్స్ చెన్నా సత్తు తీసుకున్నాను. ఇది మనకు మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుందండి, ఎక్కడైనా తీసుకోవచ్చు. సో నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ హ్యాపీగా చేసుకుంటున్నాం. సో ఇది 2 బౌల్స్ వేసుకున్నాం. దెన్ ఆఫ్టర్ ఇందులో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇది మన టేస్ట్ అనుసారండి. టేస్ట్ మీకు ఎంత ఉప్పు కావాలనేది మీరు వేసుకోవాలి. సో తను చెప్తుందనమాట, తను వేస్తుందట. సో ఇది యాక్చువల్లీ బీహార్లో చాలా ఎక్కువ ఫేమస్ అండి. సో ఈవిడ బిహారీ ఆవిడ కాబట్టి సో ఈవిడ కొంచెం చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇందులో వామ్ వేసుకుందాం. వామ్కి మనం కొంచెం క్రష్ చేసి వేసుకుంటే స్మెల్ వస్తుందండి. దెన్ ఆఫ్టర్ మనం కాలాజీరా వేసుకుందాం. ఇది కూడా కొంచెం క్రష్ చేసుకుందాం. ఎప్పుడు కాలాజీరా, వాము ఇలానే వేసుకోవాలి. కొంచెం నలిపేసి వేసుకుంటే మనకు ఆ స్మెల్ వస్తుంది. దెన్ ఆఫ్టర్ మనం ఇప్పుడు ఘీ వేసుకుందాం. నెయ్యి వేసుకొని, దీనికి నెయ్యి ఎక్కువ యూజ్ అవుతుందండి. చాలా హెల్దీ ఫుడ్, చాలా బాగుంటుంది. మేము మా అక్క వాళ్ళ ఊళ్ళో నేను టేస్ట్ చేశాను, బట్ చేయలేదు ఎప్పుడు. సో ఇవన్నీ మా ఫ్రెండ్ వచ్చారు కదా, తను అన్నారు చలో చేద్దాము ఏదైనా అని. సో మేమందరం నవ్వుతూ చేసుకుంటున్నాం. ఇంకొక భాబీ కూడా ఉన్నారు. సో ఆల్రెడీ నేను పిండి కలిపేసానండి. దెన్ ఆఫ్టర్ మనం ఇందులో నిమ్మకాయ వేసుకోవాలి. నిమ్మకాయ కూడా 1 నిమ్మకాయ చాలండి యాడ్ చేసుకోవాలి. ఇంక ఈ ఇందులో లాన్ స్టఫింగ్కి మనం అల్లం, తెల్లుల్లి, గ్రీన్ చిల్లీ ఈ 3 కూడా కొంచెం గ్రైండ్ అండి, కచ్చా పచ్చా చేసుకొని అది కూడా మనం యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ కట్ చేసుకున్న అవుతుంది చిన్న చిన్నవి. సో మేము టైం అవుతుంది కదా అనేసి చేసుకున్నాం. ఇంకోటండి, నేను పిండి కూడా ఆల్రెడీ కలిపేశాను. ఇది మనకు లాన్ స్టఫింగ్ ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది. ఇంకోటండి, మిక్సీ చేసాను, ఇది కొంచెం మనం వేసుకుందాం. ఇది మిక్సీ చేయకపోయినా పర్లేదు, బస్ ఇది వేసుకొని మనం కలిపేసుకుంటే అయిపోతుందండి. సో అందరూ ట్రై చేయండి, ఇది చాలా హెల్దీ ఫుడ్. అలాగని మీరు అనుకోవచ్చు ఘీ ఉంది హెల్దీ ఎలా అని, బట్ దేశీ ఘీ తినొచ్చండి. సో అందుకే బీహార్ వాళ్ళు అంత స్ట్రాంగ్గా అండ్ అంత హెల్దీగా ఉంటారు. సో వాళ్ళు ఎక్కువ నెయ్యి గట్టా తింటుంటారు, అందుకే వాళ్ళ ఫేస్లో గ్లేజెస్ వస్తుంటాయి. మనం అంతగా తినం, బట్ ఎప్పుడెప్పుడు అనేది తినాలి. ఇది చలికాలం పూట ఈవినింగ్ టైంలో చేస్తారండి. దీనికి యాక్చువల్లీ మనకి కర్రలతోని అగ్గి వెలిగించి ఆ చిన్న చిన్న రాగి రెడ్ ఉంటాయి కదా, దాంట్లో ఇవి కాల్చాలండి. ఆల్రెడీ మేము బయట మంట పెట్టాము. ఇవి చేసాక అక్కడికి మనం వెళ్దాం, మీకు చూపిస్తాం. దాని తర్వాత మనం ధనియా పత్తా యాడ్ చేసుకోవాలండి, కొత్తిమీర బాగా కలుపుకోవాలండి. బస్ మంది అయిపోయింది చేయడం. ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ అండి, ఇద్దరుంటే బాగా అవుతుంది, ఒక్కరుంటే కొంచెం కష్టం అన్నీ చేయాలి అంటే. చోకాకు కూడా మనం అన్నీ కాల్చుకోవాలండి. సో ఇంకోటండి, మనం సేమ్ ఆలూ పరాఠా ఎలా చేస్తామో అలానే మీరు అది టెక్స్చర్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఉప్పు అన్నీ సరిపోయో లేదో చూసుకొని
చేయండి. యాక్చువల్లీ మా ఫ్రెండ్ కెమెరా ముందుకు రానంటుంది. సో ఇగోటండి, మనం ఆలూ పరాఠా ఎలా చేస్తామో ఫస్ట్ పూరీలా చేసి మనం దీపాలు గట్ట చేస్తాం కదండి, అలా చేసి అందులో మనం స్టఫింగ్కి కొంచెం వేసుకుందాం. నేను కొంచెం ఎక్కువ వేస్తాను, తను చెప్తుంది లేదు అని. సో మనం చేసి సేమ్ ఆలూ పరాటాకు మనం ఎలా ఫోల్డ్ చేస్తామో అలా చేసి రౌండ్ రౌండ్ చేసుకోవాలండి, బాల్స్ లాగా. దీన్ని మనం కాల్చుకోవాలి. యాక్చువల్లీ నూనెలో వేపినా అవుతాయి, అదొక వెరైటీ అవుతుంది. సో ఇది కూడా ఒకవేళ మీకు కర్రపొయ్యి అవైలబుల్ లేకపోతే కూడా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. మేము ఆల్రెడీ బయట మంట పెట్టేసాము, అందులో వంకాయ, దెన్ టమాటీ కాల్చాము, అండ్ గార్లిక్ కూడా అందులోనే వేసేసామండి. తర్వాత నేను పొటాటోస్ కూడా బాయిల్ చేయడానికి పెట్టేశాను. ఇగోటండి, ఇలా మేము రౌండ్ రౌండ్ చేసేసుకున్నాము అన్నీ. మాకు ఇంకో బాబీ కూడా ఉన్నారు, రోజా బాబీ, తను కూడా ఉన్నారు. సో మేము ముగ్గురం కలిసి ఈరోజు చేసామన్నమాట. ఇగోటండి, మన కర్రపొయ్యి ఇలా పెట్టాము మేము అరేంజ్ చేసి. ఇవి ఈవినింగ్ పూట చేసుకుంటే చలికాలం కాబట్టి చాలా బాగుంటుంది. సో వీడియో తీయాలని మేము ఆఫ్టర్నూన్లో చేసాం ఇది. ఇగోటండి, ఆ చిన్న చిన్న రాగిన రెడ్ ఉన్నాయి కదా, అవి వాటి మీద మనం వేసుకోవాలి. సో దీనిలోనే మనకి బాగా కాలుతాయి అన్నమాట. సో ఈ కాలినవి టేస్ట్ బాగుంటాయి. వేపుకో కూడా వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇవి యాక్చువల్లీ ఫేమస్ అండి అక్కడ బీహార్లో. సో ఎక్కువగా ఇవి బీహారీ వాళ్ళు చేస్తుంటారు, మనం అంత చెయ్యం. బట్ ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసుకోవాలండి అందరూ, హెల్దీ ఫుడ్ కూడాను. సో అందరూ ట్రై చేయండి. మీకు ఇది లేకుండా కూడా ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇలా అన్నీ చేస్తూ మనం ఏమొచ్చి కొంచెం ఇటు అటు తిప్పుకోవాలండి. సో లేకపోతే ఒక సైడే కాలుతాయి, ఇంకో సైడ్ కాలవు. సో ఇలాగ మనం పొయ్యి పెట్టుకొని ఇగోటండి చూడండి, ఆల్రెడీ వన్ సైడ్ అయిపోయి మనం అన్నీ మళ్ళీ ఉల్టా చేసుకోవాలి అన్నిన్ను. ఇంకో సైడ్ కూడా మనకు బాగా అవుతాయి. చూస్తున్నారండి, రెడ్గా అగ్గు ఉంది లోన. సో మనం ఫస్ట్ అంతా కాల్చేసుకుండాక అగ్గు ఉంటుంది కదా, దాంట్లో మనం వేయాలి. సో ఇవన్నీ ఇలాగా అయిన తర్వాత ఇవి బాగా ఒక క్లాత్తో తుడుచుకోవాలండి. సో ఆ నలుపు అన్నిదంతా ఇగోటండి, మీకు ఒకవేళ కానీ మంట లేకపోతే మీరు ఇలా కడాయి పెట్టుకోండి సిమ్లోని. అది వేడి అయిన తర్వాత మీరు ఇలా వేసుకొని, అలా అంటే ఇదొక వేరే టేస్ట్ వస్తుంది. బట్ అలాగే లేదు అన్నప్పుడు ఇలా కూడా మీరు చేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చండి. ఈ కడాయి వేడికి అంతను సేమ్ అలానే అవుతాయి. సో ఇది మీకు చూపించాలని నేను తెచ్చాను అనమాట. సో ఏవైతే సగం అవ్వలేదో ఇవ్వకోటండి, ఇవన్నీ మేము కాల్చాం బయట, అవి కూడా కొంచెం కాల్చాము. ఇగోటండి, భర్తాకి మనం వంకాయ ఇవన్నీ మేము కాల్చేసాం. వంకాయ టమాటర్ కాల్చాము. నెక్స్ట్ దుంపలు నేను ఉడకబెట్టేసాను ఆల్రెడీ బాయిలింగ్వి. ఇగోటండి, గార్లిక్ కూడాను కాల్చాం, అందులోనే మంటలో పెట్టేసాం. ఇప్పుడు మనం ఇవన్నీ బాగా స్మాష్ చేసుకుందామండి. స్మాష్ చేసుకొని దీనికి మనం నెయ్యిలోనే ముంచుకొని తింటారండి అందరూ. చూపిస్తాను మీకు. బాగా స్మాష్ చేసుకొని భర్త మనం ఎలా చేసుకుంటాం, ఇంట్లో పిడుపు గట్ట చేస్తుంటాం కదండి, పిట్టు అంటారు. సో అలానేని అందరూ కూడా ట్రై చేయండి. అండ్ మన ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు మా వీడియో నచ్చిందో లేదో కూడా చెప్పండి. సో ఇలా మనం అంతా బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇంకా టమాటా సరిగా రాలేదండి. సో ఇగోటండి, బాగా నేను స్మాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం సరసవ నూనె వేసుకోవాలి. ఇది సరసవ నూనెతోనే బాగుంటుంది. సరసవ నూనె, బ్లాక్ సాల్ట్, కొంచెం సరసవ నూనె వేసుకుందాం. దెన్ ఆఫ్టర్ బ్లాక్ సాల్ట్ వేసుకుందామండి. మీరు చూసుకొని వేసుకోండి. దెన్ ధనియా పత్తా వేసుకుందాం. వేసుకొని మనం ఒకసారి మిక్స్ చేసేద్దాం, కలిపేద్దాం. సో మన చోకా రెడీ అయిపోతుంది.
అయిపోయిందండి ఆల్రెడీ మన చోకాస్ రెడీ. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలాగా నేతిలో ముంచుకొని సర్వ్ చేయాలో. కొంచెం బాగా కలిపేసుకుందాం. ఇది అందరూ చలికాలం తప్పకుండా ట్రై చేయండి. అందరూ మంట వేసుకుంటారు కదా, ఫ్రెండ్స్ అందరూ ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది. దీంతో ఈ చోకాయే కాదండి, మటన్ కూడా బాగుంటుందట, చికెన్ కూడా బాగుంటుందట. సో అందరూ ట్రై చేయండి ఇంట్లో. ఇది ఉన్నా ఇగోటండి ఇలాగ ఉంది కదా, దీని మధ్యలో మనం ఇలాగ కొంచెం నొక్కాలి. నొక్కేసి ఇగోటండి నేతిలో ఇలా ముంచుకొని తింటారు వేడివేడిది. సో మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇగోటండి ఇలా లాన్ నుంచి నెయ్యి కొంచెం రావాలి. సో ఇలా అన్నీ చేసుకుందాం. ఎవరు ఎప్పుడు తింటారో అప్పుడు నేతిలో ముంచుకొని తినొచ్చు. ఇవి మనకి 10 to 15 days ఉంటాయండి, ఏం పాడవ్వవు. మీరు ఎప్పుడు కొంచెం చేసుకొని ఉంచుకొని మీరు 10 daysలో ఎప్పుడైనా ఏ కూరతో అయినా తినొచ్చు. సో ఇది పోతాయి అన్ని ఇది టెన్షన్ ఏంటి లేదు, ఇదేమీ అవ్వవు. మీరు బయటైనా స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా మనం తినేటప్పుడు కొంచెం ఇది చేసుకోవాలి, వేడి చేసుకొని తిన్నా బాగుంటుంది. ఇది ఓవెన్లో కూడా అవుతుందంటండి, బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, నేను ఇదే ఫస్ట్ టైం చేయడం. బట్ చాలా బాగా వచ్చాయి. మీకు ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసి చూపిస్తానండి. చూడండి అయిపోయి మన లిట్టి అండ్ చోకా. ఇగోటండి లిట్టీస్ అండ్ చోకా బాగున్నాయి కదా, చూడ్డానికైతే బాగున్నాయి, టేస్ట్ కూడా బాగుంది. అందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇగోటండి భర్త, దీంతో మీరు చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా తినొచ్చంట. సో నేను ఒక అంకల్కి ఇచ్చాను, ఈరోజు వచ్చారు, అతనికి టేస్ట్ చేయమన్నాను. అతను టేస్ట్ చేసి కూడా చాలా బాగుందని చెప్పారు. చూడండి నేతిలో ఎంత చక్కగా ఉన్నాయో. సో అందుకే వాళ్ళు హెల్తీగా ఉంటారండి. బీహార్ సైడ్ ఇలాగే తింటారు వాళ్ళు. మా అక్క వాళ్ళ ఊర్లో కూడా ఇలానే అమ్ముతున్నారు. అక్కడ అన్నీ దొరుకుతాయి, మనకంటే ఇక్కడ ఉండవు. ఇంకోటండి అంకల్ వచ్చారు, అంకల్కి ఇచ్చాను హెల్తీ ఫుడ్ అని. సో అంకల్ అన్నారు రోజు ఇలానే ఏదో ఒక ఐటెం చేసి అంకల్కి ఇవ్వాలంట. మా పక్కింటి ఆవిడతో చెప్తున్నారు. సో అంకల్కి బాగా నచ్చాయి. థ్యాంక్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.